చిలీలో రాజుకున్న కార్చిచ్చు అంతకంతకు ఉధృతమవుతుంది. అడవుల నుంచి నివాస ప్రాంతాలకు మంటలు విస్తరించాయి. అనేక ఇళ్లు దగ్ధమయ్యాయి. 64 మంది చనిపోయారు. వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయే ప్రయత్నాలు సైతం ప్రమాదాలకు దారితీస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. దక్షిణ అమెరికా దేశమైన చిలీలో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేయడం ఎవరి తరం కావడం లేదు. అడవుల్ని బుగ్గి చేస్తున్న అగ్ని నివాస ప్రాంతాలను సైతం చుట్టుముడుతోంది. 1400కు పైగా ఇళ్లు కాలిపోయాయి. ఇప్పటి వరకు 64 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. వేలాది మంది గాయపడ్డారు. 372 మంది ఆచూకీ లేకుండా పోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంటలు విస్తరిస్తున్న ప్రాంతాలకు సమీపంలో ఉన్న వాళ్లను ఖాళీ చేస్తున్నారు అధికారులు. ఇంకొందరు సొంత వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెడుతున్నారు. అయితే మంటలు వేగంగా విస్తరిస్తూ ఉండడం వల్ల తరలివెడుతున్న వాళ్లు సైతం ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. దీంతో తమను రక్షించాలంటూ ఫైర్ ఫైటర్లను కోరుతున్నారు. మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో పాటు బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో మంటల్ని అదుపు చేయడం వీలు కావడం లేదు. ప్రస్తుతం 92 చోట్ల కార్చిచ్చులు రగులుతున్నాయి. ఇప్పటి వరకు 43,000 హెక్టార్ల ప్రాంతం కాలి బూడిదైంది.